నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 25. ప్రిన్స్ నిహార్క, నువ్వు అక్కడికి వెళ్ళి ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుందో చూసి పరిస్థితులు సరిచేయాలని నా అభిప్రాయం చెప్పాడు దామోదర్. ఈరోజే బయలుదేరతాను చిన్నగా నిట్టొచ్చి అన్నాడు నిహార్. దామోదర్ అతనికి అందించిన పెన్ డ్రైవ్ వైపు సాలోచనగా చూశాడు నిహార్. అందులో నీకు కావలసిన డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. అలానే ఈ ఫైల్లో డూప్లికేట్ కాపీలున్నాయి. ఒక సన్నని ఫైల్ని అందించాడు. నిహార్ తెరిచి చూశాడు. అందులో కొన్ని కాగితాలున్నాయి. ఇలాంటి ఫైల్నే దీపాంకుర్ కూడా తీసుకున్నాడు. జాగ్రత్తగా డీటెయిల్స్ అన్నీ చూడు సూచించాడు ఆయన. ఈ దీపాంకుర్ గారి గొడవేంటి అంకుల్? ఫైల్లో ముందుగా ఉన్న లెటర్ని మరొకసారి చదువుతూ అడిగాడు నిహార్. ఎక్కడ ఆస్తి ఉంటుందో అక్కడ ఈ రకమైన పోటీ మామూలే. నువ్వు అసలైన వారసుడివి. అలానే అర్ణవ్ కూడా. నువ్వు ఇన్నాళ్ళు దూరంగా ఉండడంతో ఎలాగైనా ఎస్టేట్ వ్యవహారాల్ని తాను కైవసం చేసుకోవాలని మీ బాబాయ్, నీ తమ్ముడు కూడా ప్రయత్నాలు చేస్తారు. అందుకు అనుగుణంగా పెద్దాయన దగ్గర చేరి నమ్మకంగా పనిచేయడం మొదలుపెట్టాడు కూడా. కానీ వాళ్ల అతి వినయం నాకు శివంకి మొదటి నుంచి అనుమానం తెప్పిస్తూనే ఉంది. మీ తాతయ్య మీకు కర్కోటకుడిలా కనిపించిన సంస్థానం గ్రామ ప్రజల్లో మాత్రం వేరే స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయనంటే వాళ్ళకి విపరీతమైన భక్తి, గౌరవం, గురి. ఆయన అక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు మీ నాన్న పేరు మీద అనేసరికి నిహార్ చివ్వున తలెత్తి చూశాడు. నాన్న పేరు మీద? నమ్మలేనట్టుగా అడిగాడు. ఎస్ నిహార్, నువ్వు అనుకుంటున్నట్టుగా ఆయన అంత కఠినాత్ముడు కాదు. కొంతమందికి తమ ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలీదు, అంతే. వాళ్ల పంతాలు, పద్ధతులు ముఖ్యమనుకుంటారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోతే ఆ బాధ, వేదన ఆయనని పట్టి కుదిపేసింది నిహార్. కని పెంచుకున్న అనుబంధం తెంచుకుని వెళ్ళిపోతుంటే నరకం అనుభవించాడాయన. అందుకే నీతో బంధం పెంచుకోవడానికి భయపడ్డాడు. అంతవరకు తన గుండెల్లో దాచుకున్న విషయాన్ని నిహార్ ముందు బయటపెట్టాడు దామోదర్. బాణం దెబ్బకి నేలకూలిన పక్షిలా విలవిలలాడాడు అతను. నేను అసలంత దూరం ఆలోచించలేదు అంకుల్, బాధగా అన్నాడతను. నీకు మాత్రం వయసేముందని నిహార్. తండ్రి కొడుకుల మధ్య విభేదాలు మామూలే. కానీ పరిణామాలు ఇలా ఉంటాయని ఆ పెద్దాయనే ఊహించలేదు. ఇక చిన్నపిల్లాడివి, నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. జరగవలసినది చూడు నిహార్ని ఓదార్చాడు. అతను చిన్నగా తల ఆడించాడు. ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది? కొన్ని క్షణాల తర్వాత అడిగాడు. సూరత్ నుంచి చెప్పాడు కవర్ని అతని చేతిలో పెడుతూ. రిజిస్టర్ పోస్ట్ కాబట్టి ఫ్రమ్ అడ్రస్ ఉంది, కానీ ఇది ఫేక్ అడ్రస్ అని కూడా అన్నాడు. అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా గుజరాత్లో సూరత్ నుంచే ఈ లెటర్ పంపారు. కావాలని అక్కడి నుంచి పంపి ఉండాలి, లేదా అక్కడే చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటూ అక్కడికి వచ్చి ఈ లెటర్ పోస్ట్ చేసి ఉండాలి. నేను ఈరోజే సూరత్ బయలుదేరతాను అంటూ ఆ లెటర్తో పాటుగా వచ్చిన స్లిప్ని కూడా తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు నిహార్. నభ దామోదర్ దగ్గర నుంచి బయటికి వస్తూనే ఆమెకి కాల్ చేశాడు నిహార్. ఏ ఫ్లైట్ ఉంటే దానికి టికెట్ బుక్ చేయమని చెప్పాడు. అప్పటికే అతను ఎయిర్పోర్ట్కి వెళ్లే దారిలో ఉన్నాడు. అక్కడి నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయాడు అతను. సరిగ్గా 10 నిమిషాల తర్వాత అతనికి నభ నుంచి కాల్ వచ్చింది. బాస్, టికెట్ డీటెయిల్స్ మీకు మెయిల్ చేశాను చెప్పింది. థ్యాంక్ యూ మై ఏంజల్. అంతా బాగానే ఉందా అడిగాడు. నభ చిన్నగా నవ్వింది. అచ్చంగా ధ్రువ్ కూడా అలానే అడగడం గుర్తొచ్చింది ఆమెకి. అంతా బాగానే ఉంది బాస్, డోంట్ వరీ చెప్పింది. అతను ఏదో అడగబోయి ఆఖరి నిమిషంలో ఆగిపోయాడేమోనని ఆమెకి సందేహం వచ్చింది. 10 క్షణాలు అతను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో. ధ్రువ్తో ఏమైనా మాట్లాడావా చివరికి అడిగాడు. ఆమె ఆశ్చర్యపోయింది. అతను ప్రత్యేకించి
అలా ఎందుకు అడిగాడో తెలియలేదు ఆమెకి. బహుశా అతనితో తాము చేసుకోబోయే డీల్ని గురించి అయి ఉంటుందని అనుకుంది. లేదు బాస్, ఇంకా మీరు మీటింగ్స్ షెడ్యూల్ చేయలేదు కదా, అఫీషియల్గా నేనేమీ వాళ్ళతో బిజినెస్ గురించి మాట్లాడలేదు చెప్పింది, బిజినెస్ గురించి అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. ఓకే, టేక్ కేర్ అని కాల్ కట్ చేశాడు. నేను రేపు రాత్రికి కానీ ఎల్లుండి మధ్యాహ్నానికి కానీ వచ్చేస్తాను, నీకు మెసేజ్ పెడతాను, నన్ను పిక్ చేసుకో అని వెంకీకి చెప్పి చకచకా లోపలికి నడిచాడు. వైజాగ్ నుంచి బెంగళూరు దాకా ఒక ఫ్లైట్ ఎక్కి బెంగళూరులో మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకోవాలి. అతను సూరత్ చేరుకుని నభ బుక్ చేసిన హోటల్లో రూమ్లోకి ప్రవేశించేసరికి సాయంత్రం 5 గంటలయింది. ఇక అప్పుడు పోస్ట్ ఆఫీస్ తెరిచి ఉండదు, కానీ అసలు ఏ ఏరియా నుంచి వచ్చిందో కనుక్కోవాలని అనుకున్నాడతను. ఆ స్లిప్ని తీసుకుని ఫ్రమ్ అడ్రస్ చూసి తన ఫోన్లో గూగుల్ మ్యాప్ని ఓపెన్ చేశాడు. తన తాతయ్య మనవరాలి కోసం మాత్రమే కాదు, తన మరదలు కూడా అయిన ఆమె కోసం వేట ప్రారంభించాడు నిహార్. అదే సమయంలో దీపాంకర్ అతనికన్నా కొంచెం ముందుగానే తన పావులు కదపడం మొదలుపెట్టాడు. శనివారం ఉదయం డెలిషియస్ బైట్ బేకరీ. ధ్రువ్ చాలా నెర్వస్గా ఉండడం గమనిస్తూనే ఉంది ఆలేహ్య. అప్పటికి నీహార్తో ఆ సంఘటన జరిగి 6 రోజులైంది. ఇంతవరకు ఆ పెద్ద మనిషి ఆ చుట్టుపక్కలకు కూడా రాలేదు. చేసిన తప్పుకి కనీసం సారీ చెప్పాలన్న ఆలోచన కూడా లేదు. కోపంగా అనుకుంది. ధ్రువ్ చెప్పినది అక్షరాల నిజం. మొదటి 2 రోజులు కొద్దిగా వింతగా చూశారామ వైపు. తర్వాత ఆ విషయమే ఎవరికి గుర్తులేదు. టార్సాన్ని చూడక 6 రోజులైందన్న విషయం ఆమె మనసుని మెలిపెడుతూ ఉంటే స్ట్రాంగ్గా నిలబడడానికి ప్రయత్నించింది. నేను లేకపోయినా మేనేజ్ చేసుకుంటారు కదా? అప్పటికి 100సారి అడిగాడు ధ్రువ్ ఆమెని. ధ్రువ్, ఎందుకంత టెన్షన్గా ఉన్నావు? ఏదైనా సమస్య? ఇక ఉండబట్టలేక అడిగేసింది. అతను క్షణంలో 1000 వంతుసేపు తటపటాయించాడు. ఆమె కళ్ళలో తన పట్ల కన్సర్న్, స్నేహం కనిపించగానే ఇక సందేహించలేదు ధ్రువ్. నేను నభ బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం అంటూ తన ప్రోగ్రాం గురించి చెప్పాడు. నిజమా? నభ నువ్వునా? ఎక్సైట్ అవుతూ అడిగింది. ఆమె కళ్ళలో అంతవరకు కనిపిస్తున్న ఉదాసీనత మాయమై ఆశ్చర్యం, సంతోషం కనిపించాయి. అతను నవ్వుతూ తల ఊపాడు. ఏంటి కథ? డేట్కి, సినిమాకేనా లేక హోటల్కి కూడానా? ఆట పట్టిస్తూ అడిగింది. ఆమెకి సంతోషంగా ఉంది చాలా. ధ్రువ్ కళ్ళల్లో కనిపించే ఆ ఒంటరితనపు నీలినీడలు ఇప్పుడు మచ్చుకైనా లేకపోవడం గమనించింది. నభ చాలా మంచి అమ్మాయని ఆమె పరిచయమైన కొద్ది కాలానికే గ్రహించింది ఆలేహ్య. అంత పెద్ద కంపెనీలో అంత మంచి జీతానికి పనిచేస్తున్నా అస్సలు భేషజం ఉండదు ఆ అమ్మాయిలో. చూడగానే తనకి నచ్చిన అమ్మాయి. ధ్రువ్కి సరిగ్గా సూట్ అవుతుంది. అతను తక్కువ మాట్లాడతాడు, కళ్ళతోనే తన భావాలను వ్యక్తం చేస్తాడు. ఆమె గలగలా మాట్లాడేస్తుంది. మనసులో మాట అస్సలు దాచుకోదు. మనసుకు ఏమనిపిస్తే అది చెప్పేస్తుంది. తక్కువ సమయంలోనే తనకి ప్రాణ స్నేహితురాలిగా మారిపోయింది. ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకోవడం వరకు వచ్చింది వాళ్ళ స్నేహం. ఓహో, అదా సంగతి. రోజు ఒక అందమైన అమ్మాయి అదే ప్లేస్కి వచ్చి కూర్చుని పదే పదే ఒకరి వైపుకే కన్నార్పకుండా చూస్తూ వేడివేడి సమోసా నోరు కాలుతుందన్న విషయం మర్చిపోయి నోట్లో పెట్టుకోగానే ఆ అబ్బాయి పరుగున వెళ్ళి చల్లని లస్సీ ఇవ్వడానికి కారణం నాకు తెలిసిపోయిందిగా అంది నవ్వుతూ. అలాంటిదేమీ లేదు, గాల్లో మేడలు కట్టకు అన్నాడు మొహమాటంగా నవ్వుతూ. కొయ్యబోయి కోతలు కొయ్యి 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 అంది నవ్వుతూ. నిజమే ఆలు, నువ్వు ఏడిపించేంత ఏమీ లేదు ఆమె చెవి మెలేస్తూ అన్నాడు నవ్వుతూ. దబాయించినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు అంది అతన్ని మరింత ఏడిపిస్తూ. అతను నవ్వుతూ చిన్నగా తల విదిలించాడు. మరి ఇలానే వెళ్తావా అడిగింది. అతను ఒకసారి తనని తాను చూసుకున్నాడు. పూర్తి నల్లబట్టల్లో ఉన్నాడు అతను. పైన ఆప్రాన్ కట్టుకున్నాడు. టైం చూసుకున్నాడు. 4 దాటింది. మీరు మేనేజ్ చేయగలరా? మరొకసారి అడుగుతున్న ధ్రువ్ వైపు చూసి ఆలేహ్య చిరు కళ్ళు గుండ్రంగా తిప్పారు.
సరే సరే వెళ్తున్నా అరచేతులను పైకెత్తి వాళ్ల వైపు చూపిస్తూ అన్నాడు నవ్వుతూ. అతను బయటకు నడవగానే ఇద్దరూ పకపక నవ్వుకున్నారు. సాయంత్రం 5 కాకముందే అక్కడికి అడుగుపెట్టింది నభ. అప్పటికి ధ్రువ్ సిద్ధంగా ఉన్నాడు. ఆలేహిని చిరుని చూడగానే నవ్వుతూ పలకరించింది. ధ్రువ్ వైపు సిగ్గుగా చూసింది. వెళ్దామా అన్నాడు నవ్వుతూ ఆమెకి తన చేతిని అందించి. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.